ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు స్వస్తి పలకనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. ఇకపై కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహిస్తుంది. ప్రథమ సంవత్సర పరీక్షలు ఆయా కళాశాలలు అంతర్గతంగా నిర్వహిస్తాయి. ఈ నెల 26 వరకు విద్యార్థులు తల్లిదండ్రుల సలహాలు సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26లో మొదటి సంవత్సరంలో ఎన్సీఆర్టీ సిలబస్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇంటర్ బోర్డులో సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను రద్దు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను కళాశాలలు అంతర్గతంగా నిర్వహించుకోవాలి. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలను మాత్రమే పబ్లిక్ పరీక్షలుగా నిర్వహించే యోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఏదైతే 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి శుభవార్తలు చెప్తా, వాళ్ళ అభివృద్ధికి చేయూతనిస్తా, వాళ్ళ కుటుంబాలకు చేయూతనిస్తా అడుగులు ముందుకేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ విద్యార్థుల కోసం మరొక కీలక అడుగు వేసింది. ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొంత మేరకు ఫెయిల్ అవటం, దానివల్ల రెండో సంవత్సరం వాళ్ళు ఆ క్లియరెన్స్ రాసుకోవటం, రెండో సంవత్సరం ఆ క్లియరెన్స్ కూడా పూర్తి చేసుకోలేక ఇంటర్మీడియట్ ఒక సంవత్సరం వేస్ట్ అవుతున్న తరుణంలో ఇంటర్మీడియట్ ప్రాముఖ్యత అంతగా లేదని గ్రహించిన ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష మొత్తం కూడా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మొత్తం కూడా ఆ పబ్లిక్ కామన్ సర్వీస్ పరీక్షకి సంబంధించి కూడా తీసేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది ఒక సంచలన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు తనదైన మార్పును ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మరొకసారి చంద్రబాబు నాయుడు తనదైన మార్పు ప్రదర్శిస్తా ఉన్నాడు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి కూడా బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ఐఏఎస్ ఆఫీసర్ కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. ఇకపై కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని, ప్రథమ సంవత్సరం పరీక్షలు ఆయా కళాశాలల అంతర్గతంగా నిర్వహించుకోవాలంటూ కూడా ఆమె ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ ఇంటర్మీడియట్ కళాశాలకు సంబంధించి కూడా, ఇంటర్మీడియట్ బోర్డులకు సంబంధించి కానీ, యూనివర్సిటీకి సంబంధించి కానీ కీలక ఆదేశాలు మరికొద్దిసేపట్లో చేరనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన ఈ కీలక నిర్ణయం కానీ, ఈ కీలక పరిణామం కానీ, దీనికి సంబంధించి తల్లిదండ్రులకి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలన్నా కానీ వాళ్ళు వచ్చి ఆ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు, సూచనలు ఇవ్వాల్సి అనుకున్నారు, సలహాలు ఇవ్వచ్చని ఆ కృతికా శుక్లా అయితే వెల్లడించిన పరిస్థితి. ఈ మేరకు ఈ నెల 26వ తారీఖున విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఆ సలహాలు స్వీకరిస్తామని, వారు వచ్చి కార్యాలయానికి వచ్చేసి ఆ తాడేపల్లిలోని ఇంటర్ కార్యాలయానికి వద్దకు వచ్చి వాళ్ళకున్న సమస్యలు కానీ, వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, వాళ్ళ యొక్క సూచనలు కానీ తమకు తెలపాలని కూడా ఆమె కోరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే 2025-2026 ఆ సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క అమలు, ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు ప్రథమ సంవత్సరం ఆ కీలక పరీక్షలు రద్దవుతున్నదైతే వచ్చే సంవత్సరం 2025-26కు సంబంధించి ఈ పరీక్షలు అమలు తీరుతోందని కూడా ఇంటర్మీడియట్ బోర్డు తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో అయితే మరోసారి ఎన్డీఏ కూటమి కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు పబ్లిక్ పరీక్షలుగా తీసేసి ఇంటర్మీడియట్ కాలేజీలే ప్రైవేట్ గా నిర్వహించుకోవాలంటూ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం, ఇటు పక్క విద్యార్థులకు మాత్రం ఇదొక బంగారు భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు, ఒక బంగారు అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ విద్యార్థులపై కీలకంగా మొదటి సంవత్సరం నుంచి అప్పటిదాకా కూడా 10th క్లాసు పరీక్షలు రాసి 10th క్లాసులో ఆడతా పాడతా సరదాగా బయటకు వచ్చే పిల్లలకి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచే కీలక ఒత్తిడి అవటం, కీలక పరిణామాలు చూసుకోవటం, ఏదైతే కార్పొరేట్ కళాశాలకు సంబంధించి విద్యార్థుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావటం, దాదాపుగా సంవత్సరం మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటే
దగ్గర దగ్గర మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కీలకమైన ఆ భవిష్యత్తులో అడుగు పెట్టాల్సిన విద్యార్థులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ మేరకు విద్యార్థుల మీద కూడా కొంత ఒత్తిడి తగ్గించడం కానీ, తల్లిదండ్రులకి ఆ కడుపు కోత మిగిల్చడం కానీ, అలాగే తల్లిదండ్రులకి కొంత మేరకు ఇంటర్మీడియట్ లో ప్రైవేటు కళాశాలలు కానీ, కార్పొరేట్ కళాశాలలు కానీ దోచుకునే పరిస్థితి నుంచి కొంత మేరకు తల్లిదండ్రులకు కూడా దీనివల్ల విముక్తి కలిగిద్దనటంలో కూడా 100% ఇటువంటి సందేహం లేని పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా విద్యార్థులు తల్లిదండ్రులు కానీ, ఆ విద్యార్థి యూనియన్లు కానీ, మొత్తానికి విద్యార్థి నాగేశ్వరరావు తొలి నుంచి కూడా 10th ఎగ్జామ్స్ అంటే కొంత ప్రెజర్ ఉంటుంది. ఆ 10th ఎగ్జామ్స్ తట్టుకొని వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ లో వరుసగా 2 సంవత్సరాల పబ్లిక్ ఎగ్జామ్స్ వల్ల మరింత ఒత్తిడికి గురవుతున్నారు అనేటటువంటి వాదనలు గతం నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుందనే చెప్పుకోవాలా? 1 సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా రెండో ఏడాదిలో ఈ పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం ద్వారా కొంత ఒత్తిడి అనేది విద్యార్థుల మీద తగ్గుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా శివ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, వివిధ స్టేట్స్ లో కానీ, వివిధ రాష్ట్రాల్లో ప్రధానంగా ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి మనం ఒక 100 మంది విద్యార్థుల ఆత్మహత్య చూసుకుంటే, ఈ 100 మంది విద్యార్థుల ఆత్మహత్యల్లో 98 మంది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకోవడం అనేది రికార్డులు గుణాంకాలు మనకు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంబీబీఎస్ చదివే వాళ్ళు కానీ, డిగ్రీలు చదివే వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానీ 2% మాత్రం ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 10th క్లాస్ లోపల 2% లోపే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ 98% విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులే ఆత్మహత్య చేసుకోవటం అనేది మనం పరిపాటిగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ఒత్తిడి నుంచి విద్యార్థులు ఆయన మీదట ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులకి లక్షల రూపాయల డబ్బులు మిగులుతాయి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైతే మానసిక ఒత్తిడికి, మానసిక అలజడికి అప్పటిదాకా 10th క్లాస్ దాకా ఆ తల్లిదండ్రుల దగ్గర పుట్టి పెరిగి తల్లి దగ్గర నుండి చదువుకునే పిల్లలు ఒక్కసారిగా ఇంటర్మీడియట్ కి వాళ్ళ పిల్లల్ని ఎంబీబీఎస్ లో చదివేయాలి, ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో విద్యార్థులను తీసుకెళ్లి తల్లిదండ్రులు చేర్పించడం, అక్కడ అప్పటిదాకా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన విద్యార్థులు ఒక్కసారిగా హాస్టల్లో ఉండటం, అక్కడ ఒత్తిడి పెరగటం, ఉదయం 5ంటికి లేపటం, సాయంత్రం 9:30, 10 దాకా చదివించడం, ఈ మానసిక సంఘర్షణ, మానసిక ఒత్తిడి తట్టుకోలేక పరీక్ష మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు లెక్కలేని అంతమంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విముక్తి కలిగించిందని చెప్పుకోవాలా, తల్లిదండ్రులు కడుపు కోత మిగిల్చిందని చెప్పుకోవాలా, తల్లిదండ్రులకి లక్షల రూపాయలు మిగిల్చిందని చెప్పుకోవాలా. ఏదేమైనా ఇటు పక్క విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, ఏదైతే విద్యార్థి సంఘాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం పట్ల మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.